హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సాయి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇది ఒక ర్యాండమ్ ఈవినింగ్ వ్లాగ్ అనమాట. నా ఆఫీస్ లాగౌట్ అయిపోయాను అర్లీగా ఈరోజు. సో వెదర్ అంతా కూడా చాలా మబ్బు మబ్బుగా, వర్షము బాగా పడుతుందన్నమాట మా ఏరియాలో అయితే. మీ ఏరియాలో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, వర్షం ఎక్కువ పడుతున్నాయా లేదా అనేది. సో నేను ఎవ్రీ వెడ్నెస్డే అన్ని కబోర్డ్స్ అవి క్లీన్ చేసుకుంటాను అని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, సారీ ఎవ్రీ థర్స్డే అని. తర్వాత నేను దాన్ని వెడ్నెస్డేకి మార్చుకున్నాను, ఎందుకంటే థర్స్డే ఫ్రైడే ఆఫీస్ వర్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది అందుకని. సో ఎవ్రీ వెడ్నెస్డే ఏం చేస్తానంటే ఇలాగ ఇత్తడివి ఏవైతే నేను ఉల్లీల కింద ఇలా పెట్టుకుంటాను ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని మళ్ళీ వాటర్ వేసుకుని అవన్నీ రెడీ చేసుకుంటాను. సో ఈవినింగ్ ఇంక ఈ పనులన్నీ చేసేసుకున్నాను అనమాట. దాంతోపాటు నేను ఇప్పుడు శారీలో కనిపించాను కదా, శారీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అది నేను మా మమ్మీ దగ్గర తస్కరిచ్చిన చీర. సో ఏంటి అంటే నార్మల్గా ప్రతి కూతురు మదర్కి ఇస్తారు చీరలు కట్టుకోలేక. మా ఇంట్లో రివర్స్ అనమాట. మా మమ్మీకి డ్రెస్సెస్ ఇష్టం, నాకు శారీస్ ఇష్టం. నేను మా మమ్మీ దగ్గర చీరలన్నీ లాగేసుకుంటాను. పాప మా మమ్మీ మంచిగా కొనుక్కొని తెచ్చుకుంటారు, తీసేసుకుంటాను. ఒక్కొక్కసారి బ్లౌజ్ కూడా కుట్టక ముందే, ఒక్కొక్కసారి మా మమ్మీ బ్లౌజ్ కొట్టుకుని అంతా రెడీ చేసుకుని ఉంచుకున్న మా మమ్మీ కట్టుకోకముందే తీసేసుకుంటాను. కొన్ని అయితే మా మమ్మీ 1-2 సార్లు కట్టుకున్నవి తెచ్చేసుకుంటానమాట. నాకు పిచ్చి చీరలు, అందులోనూ మా మమ్మీ చీరలు ఇంకా ఇష్టం. తను నా కోసం సెలెక్ట్ చేసి కొనిచ్చినా కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. మా మమ్మీ తన కోసం కుట్టుకున్న బ్లౌజులు అవి, ఆ చీర తన కోసం కుట్టుకున్నాక అప్పుడు నాకు వెళ్ళి తెచ్చుకోవడం అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. మీలో ఎంతమందికి ఆ సాటిస్ఫాక్షన్ ఉందో కామెంట్ చేయండి. యూజువల్గా నేను నా వస్తువులు ఎవరితోనూ షేర్ చేసుకోను, వేరే వాళ్ళు వాడినవి కూడా నేను వాడలేను, ఆర్నమెంట్స్ కానీ ఏదైనా సరే. బట్ మా మమ్మీవి మాత్రం చీరలు కానీ డ్రెస్సులు కానీ ఏవైనా తెగ వాడేస్తానమాట. మా వారు నవ్వుతూ ఉంటారు, నీకు కూతురు ఉంది, నీ కూతురు నీకు అలా చేస్తే ఎలా ఉంటుంది అని. సో మదర్స్ అంటేనే అంతే కదండి. నాకైతే చాలా ఇష్టం. ఒకసారి అయితే దగ్గర దగ్గర 15-20 శారీస్ తెచ్చేసుకున్నాను మా మమ్మీ దగ్గర నుండి. అలా అని కట్టకుండా ఏమి పెట్టను లోపల, చాలా ఎక్కువనే వాడతాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కృష్ణుడు అయితే ఇత్తడి కృష్ణుడు అండి. మా కజిన్ మా మమ్మీ వాళ్ళకి గిఫ్ట్ కింద పంపించారనమాట. మమ్మీ వాళ్ళ గృహప్రవేశం అయ్యాయి కదా దాని గురించి అని. సో మా ఇంటికి బుక్ చేశారు. నేను మొత్తం చెక్ చేసి ఇంకా వీడియో తీశాను. నాకు బాగా నచ్చింది. నేను యాక్చువల్గా నేను ఇప్పుడు కృష్ణుడిని చూపించిన ప్లేస్లోనే అక్కడ కృష్ణుడిని కానీ సాయిబాబాని కానీ ఇత్తడిది పెట్టాలి అనే ఉద్దేశంతోనే అక్కడ అలా డిజైన్ చేయించుకున్నాం మేము. కానీ 2 ఇయర్స్ నుండి అసలు అవ్వలేదు కొనుక్కోవడము. మా మమ్మీ అక్కడ పెట్టగానే వీడియో పంపించి నేను ఇలానే అనుకుంటున్నాను అవ్వట్లేదు అంటే మా మమ్మీ ఇప్పుడు నాకు కొనిస్తున్నారనమాట ఆ కృష్ణుడిని గిఫ్ట్ కింద. ఇంకా ఆ రోజు ఏంటి అంటే నేను నెక్స్ట్ వీక్కి సరిపడా కూరగాయలు ఎలాగ అయిపోయినాయి అని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకున్నాను ఈసారి. యూజువల్గా ఏంటంటే మాకు సాటర్డే మార్కెట్ ఉంటుంది మా ఇంటి దగ్గర, మార్కెట్కి వెళ్తామన్నమాట. సో ఇంకా నేను 1 వీక్కి సరిపడా కూరగాయలన్నీ కూడా బుక్ చేసేసుకున్నాను. అవన్నీ కూడా సర్దేస్తున్నాను. యూజువల్గా ఏంటంటే చాలామంది కవర్స్ వచ్చినట్టు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదండి, నేను అలా చెయ్యను. ఈలోగా పక్కన టొమాటోస్ మరుగుతున్నాయి కదా, నేను దాంతో ఒక సాస్ చేశాను అనమాట. మీకు కావాలంటే వీడియో పెడతాను. అండ్ ఇక్కడ నేను మొన్న చికెన్ ఫ్రై చేశాను కదండి, వీడియో పెట్టాను కదా, ఆ చికెన్ ఫ్రైలోకి మనకి సైడ్లో బాగుండే ఒక రైస్ రెసిపీ అనమాట. దీన్ని నేనైతే అల్లం వెల్లుల్లి రైస్ అని పిలుస్తాను. మా ఫ్రెండ్స్కి కానీ అందరికీ చాలా ఇష్టం, మా వారికి కూడా చాలా ఇష్టము. ఏం లేదండి, ఒక బాండీలో ఆయిల్ వేసుకోవాలి. బాండీ మాడిందని అనుకోవద్దు, అందులో నేను ఇందాక ఒక కర్రీ చేశాను, దాన్ని తీసేసి నేను ఇది చేస్తున్నాను అంతే. సో మనం ఆయిల్ వేసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా ఉంచేయకుండా కొంచెం కలుపుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మరీ ఎక్కువ అవసరం లేదు. రైస్ ఏంటంటే కొంచెం చల్లారి పెట్టుకున్న రైస్ అయితే ముద్దగా అవ్వదు, పొడి పొడిగా వస్తుంది. రైస్ వేసేసుకొని అందులో కొంచెం ఉప్పు, రైస్కి సరిపడా ఉప్పు, కారం అంతే వేసుకుని ఒక 5 మినిట్స్ వేయించుకుంటే అయిపోతుంది. 5 మినిట్స్లో రెడీ అండి. ఈ చల్లగాలికి ఈ వర్షంలో మనకి ఏదో ఒకటి వేడివేడిగా స్పైసీగా తినాలనిపిస్తుంది కదా, ఆ క్రేవింగ్ని మాత్రం 100% తీరుస్తుంది అనమాట ఈ రెసిపీ. దీనికి సైడ్ డిష్గా మనం చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, ఎగ్ ఇలాంటివి ఏవైనా చాలా బాగుంటాయి. ఏవైనా సరే నాన్ వెజ్ బాగుంటుంది అనమాట, వెజ్ అంత టేస్టీ ఉంటుంది. దీంతోపాటు ఉత్తిగా కూడా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు అది. ఇంకా నేను అది చేసి ఇచ్చేసాను మా వారికి డిన్నర్. దానికి సైడ్ ఆయనకు ఒక ఫ్రై ఏదో పెట్టించాను.
బాయిల్డ్ ఎగ్ చేసినట్టున్నాను, హాఫ్ బాయిల్డ్ ఎగ్. ఇంకా కూరగాయలు అవన్నీ కూడా సర్దేసుకున్నాను. సో ఈ కూరగాయలు అసలు ఇంకేమేమి సర్దాను, వేరే కొత్త కూరగాయల గురించి కూడా నేను, ఇది పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 వ్లాగ్ కూడా రిలీజ్ చేస్తాను రేపు, అందులో చూడొచ్చు. ఆల్సో నెక్స్ట్ పార్ట్లో నేను ఒక ఈజీ సాస్ ఒకటి చూపించానండి, అది మల్టిపుల్ వేస్లో ఎలా వాడుకోవచ్చు అని కూడా. సో వెయిట్ ఫర్ ద వ్లాగ్.